నమ్మకం పోయింది. నీ పాలనలో 67,000 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో తగ్గారు. 1000కి పైగా పాఠశాలలు రేవంత్ పాలనలో మూతబడ్డాయి. ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలే రాలే. ఇక నెలైతే ఎగ్జామ్స్, 2 నెలలు అయితే ఎగ్జామ్స్. ఇవాళటి వరకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయననే విద్యాశాఖ మంత్రి, ఈయననే ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ పిల్లలకు ఇప్పటికీ పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. పోదామా? ఏ కాలేజీకి పోదాం రేవంత్ రెడ్డి? ఇంటర్మీడియట్ పుస్తకాలు పంపినావా నువ్వు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు సకాలంలో జూన్లోనే పుస్తకాలు ఇచ్చినాం. ఇప్పుడు మనం డిసెంబర్ నెలకు వస్తూ ఉన్నాం, ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు రాలేదు. ఇది రేవంత్ పాలనలో ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఇక దవాఖానా, మా మహబూబాద్ దవాఖానా, ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని మొట్టమొదటి దశలోనే మహబూబాద్కు మెడికల్ కాలేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఇవాళ మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ పనులు ముందుకు పోతలేవు, అక్కడనే ఆగిపోయింది. 500 పడకల ఆసుపత్రి, ఆ పనులు జరుగుతలేవు. డాక్టర్ పోస్టులు 100కు పైగా ఖాళీలు ఉన్నాయి. పేదలకు వైద్యం అందుతలేదు. చివరికి ఎంత దుర్మార్గం అంటే సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు. మొన్న గోద్య రాజు అని చిన్నగూడూరుకు చెందిన ఒక వ్యక్తి బతికుండగానే తీసుకుపోయి ఆయనను మార్చురీలు వేసేసింది. ఇంత దుర్మార్గమా? ఇది ప్రజాపాలన. బతికినోని తీసుకుపోయి మార్చులు వేస్తారు. పొద్దుగా లేచిన బతికే ఉన్నాను వాడు మార్చులకి వెళ్ళి లేచి రావట్టి. జయ్యారం గ్రామం చిన్నగూడూరు మండలం. వాడు చచ్చిపోయిందని తీసుకుపోయి బతికినోని తీసుకుపోయి మార్చులు వేస్తే పొద్దుగాల నిద్ర లేచినట్టు లేచిన బతికే ఉన్నాను మార్చులకి వెళ్ళి బయటకు వచ్చాడు. ఇయ్యాలటి వరకు దాని మీద విచారణ లేదు, చర్యలు లేవు. బతికినోని మార్చులు లేచిన పాలన రేవంత్ పాలన. ఎంత గొప్పగా ఉంది ఆయన. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఇంకేం చేస్తారంటే చివరి దశలో బతికించడానికి సిపిఆర్ చేస్తారు. ఏమన్నా బతుకుతాడేమో అని తనలాడతారు. కానీ మీరు బతుకున్న వాళ్ళని తీసుకుపోయి మార్చులు వేసారు. ఇక నా పాలన ఇంత గొప్పది అంత గొప్పది అంటారు రేవంత్ రెడ్డి. మేము అంత మంచిగా దవాఖాన్లు మంజూరు చేస్తే ఆ దవాఖాన్లు కట్టవైతివి. ముఖ్యంగా తొర్రూరు దవాఖానా, మరిపేట దవాఖానా. మేము ఇంత మంచి మెడికల్ హాస్పిటల్ పెడితే 500 పడకల ఆసుపత్రి ఆండే పెడితివి. బతుకునోని తీసుకుపోయి మార్చురీలు వేస్తేవి. ఇది మీ పాలన. వైద్యం అతికెక్కింది, రైతులకు యూరియా దొరకది. ఏంది రోడ్లు, ఏ రోడ్డు పైనా ఇంత గుంతలు.